నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె నరసింహమూర్తి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, ఆదిత్య డిగ్రీ కాలేజ్, కాకినాడ. అయితే ఈ ఆదిత్య డిగ్రీ కాలేజీలో మనకి 2023లో బీఎస్సీ ఫిషరీస్ అండ్ బీఎస్సీ ఆక్వాకల్చర్ కోర్సులు రావడం జరిగింది. అయితే ఈ కోర్సులు వచ్చిన తర్వాత మనం ఈ కోర్సులతో పాటు టెక్నికల్ స్కిల్ నేర్పడానికి విధానంలో మనం ఫస్ట్ టైం ఒక మంచి ల్యాబొరేటరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ల్యాబొరేటరీలో మనం చెప్పినటువంటి స్కిల్ ఏదైతే ఉంటుందో ఆ స్కిల్ని బేస్ చేసుకొని చాలా కంపెనీల్లో కూడా ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీడ్ కంపెనీలు కావచ్చు, అలాగే ప్రోబయోటిక్ కంపెనీలు కానీ, మినరల్ కంపెనీలు కానీ, వీటిలో చూసుకున్నట్టయితే తక్కువలో స్టూడెంట్స్కి 2,50,000 నుంచి 5,00,000, ఎక్కువలో అంటే ఈ యొక్క స్కిల్ కానీ మనం ఈ స్కిల్ ద్వారా వీళ్ళకి సెలెక్ట్ అయ్యి వెళ్తే అధిక మొత్తంలో కూడా వేతనాలు అనేటువంటివి ఇండస్ట్రీలో ఉంటుంది. అది ఇంచుమించు మనం 5 lakhs నుంచి 15 lakhs వరకు కూడా పర్ యానం అనేటువంటిది ఈ యొక్క ఎల్పి అనేటువంటిది ఉంటుంది. అలాగే ఈ యొక్క మెరైన్ సైన్స్ కావచ్చు, అలాగే ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ కావచ్చు, అందులో ఉన్నటువంటి యొక్క చేపల పెంపకము, ఆ యొక్క టెక్నాలజీ, అలాగే ఆ యొక్క ఫీడ్ అనేటువంటిది ఎంత క్వాంటిటీలో ఇస్తే వాటి యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది, ఇటువంటి టెక్నికల్ బేస్డ్ మొత్తం అంటే వాటర్ క్వాలిటీ కావచ్చు, మైక్రోబయాలజీ కావచ్చు, అలాగే మాలిక్యులర్ లెవెల్ టెస్ట్లు కావచ్చు, అన్నీ కూడా మన యొక్క ఆదిత్య డిగ్రీ కాలేజ్ ల్యాబొరేటరీలో మనం ఈ యొక్క కోర్సుతో పాటు టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ అంటాము, అంటే క్యూసీ ల్యాబొరేటరీ అంటాము. అయితే ఈ ల్యాబొరేటరీలో ఏంటంటే ముఖ్యంగా సాయిల్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ టెస్ట్ అనేటువంటివి మనం చేస్తాము. అలాగే ఈ ష్రింప్ హ్యాచరీస్ ఉంటాయి. ష్రింప్ అంటే ప్రాన్ హ్యాచరీ నుంచి వచ్చినటువంటి సీడ్ టెస్ట్లు కూడా ఈ యొక్క మైక్రోస్కోప్లు కావచ్చు. అలాగే వాటర్ క్వాలిటీ వచ్చేసరికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి ఎక్విప్మెంట్ కూడా ఉంది. ఎక్విప్మెంట్ ద్వారా అంటే ఈ ఎక్విప్మెంట్ కూడా చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేటువంటిది మనం తీసుకురావడం జరిగింది. దీని మూలంగా ఏంటంటే అంటే ఏదైతే స్కిల్ అనేటువంటిది తక్కువగా ఉన్న స్టూడెంట్ కూడా మనం అది ట్రైనింగ్ ఇచ్చి తప్పకుండా వాడు కూడా ఈ యొక్క జాబ్స్ ఇంటర్వ్యూలో రీచ్ అయ్యేలాగా చేసే విధానం అనేటువంటిది మన కాలేజీలో మనకి ల్యాబొరేటరీలో తప్పకుండా ఉంటుందన్నమాట. అలాగే ఈ ల్యాబొరేటరీ వచ్చేసరికి మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ అండి. ఇందులో ఈ యొక్క ఫిష్ కానీ, ష్రింప్ అంటే ప్రాణికి సంబంధించి బ్యాక్టీరియల్ టెస్ట్లు అనేటువంటివి మనం చేస్తాము. అయితే ఇక్కడ ఈ ల్యాబ్ ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క స్టూడెంట్స్కి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం వలన రేపు పొద్దున వీళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం ఈ యొక్క ఇండస్ట్రీ అంటే ప్రాసెసింగ్ సెంటర్ కావచ్చు, లేదంటే క్యూసీ ల్యాబొరేటరీ కావచ్చు, వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైనటువంటి ఇంటర్న్షిప్ కానీ, ప్రత్యేకమైన ట్రైనింగ్ కానీ ఆ యొక్క కంపెనీ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి నెసెసిటీ లేదండి. ఎందుకంటే కంపెనీకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్, జాబ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ల్యాబొరేటరీలో అంటే బ్యాక్టీరియల్ టెస్ట్లో విబ్రియల్ లోడ్స్ అనేసి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ కల్చర్లో. వీటికి సంబంధించి టెస్ట్లు కానీ, ఐడెంటిఫికేషన్ కానీ మొత్తం అంతా కూడా స్టూడెంట్స్కి ఇక్కడే మనం ట్రైనింగ్ ఇచ్చేస్తాం అనమాట. ఇందు మూలంగా ఈజీగా వాళ్ళ జాబ్లో ఎన్రోల్ అయిపోవచ్చు. అలాగే అనదర్ ల్యాబ్ ఏంటంటే ఇది యాంటీబయాటిక్ రెసిడ్యూడ్ ల్యాబొరేటరీ అండి. ఇది అంటే ఎలైజా ల్యాబ్ అంటాము, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే అంటారు. ఈ ల్యాబొరేటరీలో ఈ యొక్క ఎక్విప్మెంట్ ద్వారా మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఏదైతే చేపలు కానీ, రొయ్యలు కానీ ఎక్స్పోర్ట్ చేస్తామో విదేశాలకి, ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసినటువంటి మెటీరియల్లో యాంటీబయాటిక్స్ ఉన్నాయా లేదనేటువంటి టెస్ట్ అనేటువంటిది ఇక్కడ మన స్టూడెంట్స్కి నేర్పుతామండి. వాళ్ళు ఈజీగా ఈ యొక్క ప్రాసెసింగ్ ప్లాంట్లో కానీ, ఎక్స్పోర్ట్ కమిటీలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క ట్రైనింగ్ అనేటువంటిది ఇంకా అవసరం లేదు. వాటికి ఇండస్ట్రీకి కావాల్సిన ట్రైనింగ్ అనేటువంటిది ఇక్కడే మనం యాంటీబయాటిక్ రెసిడ్యూడ్ టెస్ట్ అనేటువంటిది ఈ ల్యాబ్లో చేయిస్తాం. అలాగే ఈ ల్యాబ్కి వచ్చేసరికి ఏంటంటే పీసీఆర్ ల్యాబొరేటరీ అంటాము. ఇది వచ్చేసరికి పీసీఆర్ ఇన్స్ట్రుమెంట్, దీన్ని థెర్మోసైక్లర్ అంటారు, పాలిమరైజ్ చైన్ రియాక్షన్. దీనిలో అంటే ఒకప్పుడు మనం కరోనా టైంలో చూసినట్లయితే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ద్వారానే ఈ యొక్క వైరస్ డిటెక్షన్ అనేటువంటి జరిగేది అనమాట. అలాగే ఈ యొక్క రొయ్యలకి సంబంధించి వచ్చేసరికి WSSV అనేటువంటి వైరస్ కావచ్చు, అలాగే EHP4 అనేటువంటిది ఈ యొక్క పీసీఆర్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం టెస్ట్ చేస్తాం. అంటే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉందో ఈ ఎక్విప్మెంట్ ద్వారా వైరస్ డిటెక్షన్ కావచ్చు, అలాగే స్పోర్ డిటెక్టింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఇక్కడ మనం ట్రైనింగ్ చేపిస్తాం. అలాగే ఇది ఫీడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ. ఈ ఫీడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీలో అంటే ఇప్పుడు రొయ్యలు కానీ, చేపలు కానీ తీసుకునేటువంటి యొక్క మేతలు ఏదైతే ఉంటాయో ఆ మేతలకు సంబంధించి ప్రాక్సిమేట్ అనాలిసిస్ అనేటువంటి ఈ యొక్క అంటే ప్రాక్సిమేట్ అనాలిసిస్ అంటే ప్రోటీన్ టెస్ట్ కావచ్చు, ఈ ఫీడ్లో ఉన్నటువంటి ఫ్యాట్ టెస్ట్ కావచ్చు, ఫైబర్ టెస్ట్ కావచ్చు, యాస్ టెస్ట్ కావచ్చు, అలాగే మాయిశ్చర్ అంటే ఈ యొక్క ప్రాక్సిమేట్ అనాలిసిస్లో ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ అండ్ యాష్ అండ్ మాయిశ్చర్ ఈ టెస్ట్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉందా లేదనేటువంటిది చూసుకొని ఆ యొక్క ఫీడ్ క్వాలిటీ అనేటువంటిది మనం డిసైడ్ చేస్తామండి. ఇది రైతుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క ట్రైనింగ్ వల్ల స్టూడెంట్స్ అనేటువంటివి ఈ స్కిల్ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఇండస్ట్రీలో ఈజీగా వీళ్ళు
ఎన్రోల్ అవ్వచ్చండి. అలాగే ఎంటైర్ ఈ ల్యాబొరేటరీ వచ్చేసరికి ఫిషరీస్ మ్యూజియం అండి. ఈ ఫిషరీస్ మ్యూజియంకి వచ్చేసరికి ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఫిషెస్ కావచ్చు, అలాగే మెరైన్ వాటర్ కావచ్చు, బ్రాకిష్ వాటర్ కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఈ యొక్క ఫిషెస్ అనేటువంటివి ఇక్కడ మనం ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మొదటి నుంచి కూడా మనకు సాయిల్ క్వాలిటీ కావచ్చు, వాటర్ క్వాలిటీ కావచ్చు, మెరైన్ మైక్రోబయాలజీ కావచ్చు, ఫీడ్ అనాలిసిస్, పీసీఆర్ ల్యాబ్ ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడా లేని విధంగా మన ఆదిత్య ఇనిషియేషన్‌లో స్టూడెంట్స్‌కి ఈ పర్టిక్యులర్ ల్యాబొరేటరీ పైన నైపుణ్యం అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే మన జిల్లా కావచ్చు, లేదంటే ఏపీ స్టేట్‌లో కావచ్చు, ఫస్ట్ టైం మన కాలేజీలో ఇటువంటి అద్భుతమైనటువంటి ల్యాబొరేటరీ గాని అంటే కల్పించి మేనేజ్‌మెంట్ స్టూడెంట్స్‌కి అన్ని రకములైనటువంటి స్కిల్స్ అనేటువంటిది ప్రత్యేకంగా ఇవ్వడం మూలన రేపొద్దున ఈ యొక్క జాబ్స్ సంబంధించి ఏదైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఈవెన్ దో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అలాగే ప్రైవేట్ సెక్టార్‌లో కూడా ఈ యొక్క నైపుణ్యాన్ని కల్పించి ఈజీగా జాబ్స్ వచ్చేలాగా మా ప్రయత్నం అనేటువంటిది మేము 100% చేస్తామని నేను విన్నవించుకుంటున్నానండి. మరో విషయం ఏంటంటే ఏదైతే మన బీఎస్సీ ఫిషరీస్ అండ్ బీఎస్సీ ఆక్వాకల్చర్ కోర్సులు ఎలా అయితే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ డేటా సైన్స్ కావచ్చు, బీఎస్సీ ఏఐ రోబోటిక్స్ కావచ్చు, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఇలా కంపేర్ చేసుకుంటే వాటికి తగ్గట్టుగానే మనకి యొక్క జాబ్ అవకాశాలు అనేటువంటివి స్టూడెంట్స్‌కి ఉన్నాయండి. ఎందుకంటే ఈరోజు ఏఐ రోబోటిక్స్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు బాగా లీడింగ్ చేస్తున్నాయి. చాలా వరకు తెలియనటువంటి విషయం ఏంటంటే బీఎస్సీ ఫిషరీస్ కావచ్చు, బీఎస్సీ ఆక్వాకల్చర్ కావచ్చు, వాటికి సమానంగానే ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ అనేటువంటివి మన స్టేట్ కావచ్చు, ఇండియాలో కావచ్చు, అలాగే అదర్ కంట్రీస్‌లో కూడా చాలా 100% జాబ్ వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే మన ఆదిత్య డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి ఈ యొక్క మన కోర్స్ చదివిన పిల్లలకి 100% ప్లేస్‌మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ.